పాద శుద్ధీకరణ పరిచర్య. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 40 రోజులకు గాను నేడు 38వ దినము పరిశుద్ధ గురువారము. తన శిష్యుల పాదములను కడుగుతూ యేసుక్రీస్తు ప్రభువు ఈ విధముగా చెప్పెను, నేను పరిచర్య చేయుటకు వచ్చి ఉన్నాను, కానీ పరిచర్య చేయించుకొనడానికి రాలేదు. శిష్యుల పాదములు కడిగి మాదిరి చూపుచు ఇదే క్రైస్తవ్యం యొక్క తగ్గింపు మానవాళికి తెలియజేయుచున్నది. ఈ పరిచర్యను మీరు కొనసాగించండి అని ఆయన మాదిరి చూపి వెళ్ళిన మర్మమును మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు వివరించి ఉన్నారు. కనుక వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. అందరికీ మరణాత. యోహాను సువార్త 13వ అధ్యాయము. ప్రార్థన. తండ్రి, మా నిమిత్తమే వచ్చిన నీవు మా కొరకు చేసిన పరిచర్యలన్నీ వివరించుటకు మా జ్ఞానము చాలదు. నీవు చేసిన పరిచర్యలను అందుకొనుటకు మా యోగ్యత చాలదు. కేవలము నీ ఉచిత కృపను బట్టియే అని మేము అందుకొని అనుభవించుచున్నాము గనుక నీకు వందనములు. తండ్రి, నీవు చేసిన పరిచర్యను మేము ఈ లోకంలో కొనసాగించుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. క్రైస్తవులారా, సంఘకాలంలో క్రైస్తవ సంఘం యొక్క హింసకాలంలో ఉన్న విశ్వాసులారా, ఆదివారం నాడు యేసుప్రభు గాద్దభాసినుడై వెళ్ళిన కథలో పల్లెటూరి వారి పరిచర్య, శిష్యుల యొక్క పరిచర్య, పట్టణస్థుల యొక్క పరిచర్య, ఈ 3 పరిచర్యలు వివరించి 2 వదిలినాను. ఆ 2ను యేసుప్రభు మనకు చేసిన పరిచర్యలు, ఆ 3ను మనుష్యులు యేసుప్రభునకు చేసిన పరిచర్యలు. ఈవేళ యేసుప్రభు మనుషులకు చేసిన పరిచర్య చెప్పెదను. అందులోనొక అంశము, మొదటిగా పైబట్ట తీసి అవతల పెట్టుట, రెండవది నడుమునకు తువ్వాలు కట్టుకొనుట, మూడవది పల్లెములో నీళ్లు పోయుట, నాలుగవది శిష్యుల పాదములను కడుగుట, ఐదవది తాను కట్టుకొని ఉన్న బట్టతో తుడుచుట. ఈ కథ చాలా పెద్ద కథ. ఈవేళ కథలో ఈ 5 అంశములు ఉన్నవి. ఈ కథలో మొదటి భాగము, రెండవ భాగము వేరువేరుగానే ఉన్నది. అది ఈవేళ చెప్పను. ఈ 5 అంశములు గల మొదటి భాగము జ్ఞాపకం చేసేదను. ఇప్పుడు మనం చెప్పుకొనినది పరిశుద్ధ వారంలోని గురువారపు కథ. ప్రభు ఒక మాట అన్నారు, నేను పరలోకం నుండి రావడము ఎందుకనగా నేను మీ చేత పరిచర్య చేయించుకొనుటకు కాదు, కానీ నేనే మీకు పరిచర్య చేయుటకు వచ్చాను. పరిచర్య అనగా మన మామూలు మాట చాకిరీ చేయుట. క్రైస్తవులు ఈ మాటను సేవ చేయడం అంటారు. ఈ 3 ఒకటే అర్థం ఇచ్చును. మన చేత పరిచర్య చేయించుకొనుటకు కాక తానే మనకు పరిచర్య చేయుటకు వచ్చాడనే సంగతి విడ్డూరమైన సంగతి. మనకు తెలిసినంత వరకు ఇతరుల మతములో నీ ఆచారం ఉన్నది. అదేదనగా శిష్యులైన వారు గురువుల పాదములు కడగడము. అయితే గురువులు శిష్యుల పాదములు కడగడం అనేది ఇతర మతములలో లేదు. అయితే ప్రభు చరిత్రలో గురువయ్యున్న యేసుప్రభు శిష్యుల పాదములను కడుగుట విడ్డూరము. ఇది లోకమునకు క్రొత్త. క్రీస్తు మతము లోకముకి ఎలాగూ క్రొత్త, అలాగే శిష్యుల పాదములు గురువులు కడుగుట కూడా క్రొత్త. దేవుడు మనిషి అయి లోకంలో పుట్టుట ఎలాగూ క్రొత్త, ఈ సంగతియు క్రొత్తే. ఇందులో మొదటి అంశము పైబట్ట అవతల పెట్టుట. అందులో పరిచర్య ఏమున్నది? అందులో నేమి కడుగుట లేదు, కానీ బట్టను అవతల పెట్టుటలో పరిచర్యకు పూనుకొనినట్లు కనబడుచున్నది. పైబట్టను అవతల పెట్టుట శిష్యులు చూచి ప్రభువు ఏదో పని చేయబోచున్నాడు అనుకొనిరి. ఆ అనుకొనుటలో ఆయన పూనుకున్నాడు, అనగా మనల్ని రక్షించుటకు, అనగా శరీరాత్మలను రక్షించుటకు పూనుకొన్నాడు. మన మధ్య కొంతకాలం నివసించిన పిదప తన ప్రేమను చూపించుటకు, మన యందు ఆయనకెంత శ్రద్ధ ఉన్నదో అది చూపించుటకును పూనుకున్నారు. చాలామంది పైన కోటు వేస్తారు, కానీ పైబట్ట వేయరు. యూదులు ఎన్ని వేసుకున్ననో పైబట్ట వేసుకొనుట అలవాటు. ప్రభువు యూదుడు గనుక ఎంత అంగీ వేసుకున్నా పైబట్ట వేసుకొనుటే ఉన్నది. పైబట్ట వేసుకొని పండుకున్న బత్తిమయ్యి అను గ్రుడ్డువాడు పైబట్ట పడవేసి ప్రభువును వెంబడించెను. యూదుల ఆచారంలో పైబట్ట వేసుకొనుట గొప్ప అలవాటు.
పాస్టర్ గారు పైబట్ట వేసుకున్నారని కొందరందరు. యేసుప్రభునకు పైబట్ట ఎందుకు అలవాటనగా ఆయన పరలోకంలో ఆయన సింహాసనంపై కూర్చున్నప్పుడు గౌరవార్థమైన మహిమ వస్త్రం ఆయనకున్నది. ఆ మహిమను విడిచిపెట్టి రావడము పై వస్త్రం అవతల పెట్టడానికి గుర్తు. బైబిలులో ముందు గుర్తులున్నవి, ఆ తరువాత నెరవేర్పున్నది. ముందొక గుర్తున్నది, దానికి నెరవేర్పు ఇంకొకటి ఉండును. బలి పాత నిబంధనలో ఉన్నది, ఆ బలి క్రొత్త నిబంధనలో బలి అయిన నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభువునకు ముంగుర్తు, ఆయన బలి అయినాడు. ఇది అలాగ ముంగుర్తు కాదు. యేసుప్రభు మహిమ అంతా నక్కడ విడిచిపెట్టి వచ్చి పైబట్ట లేకుండా మసిలినాడంటే మహిమ బట్టను విడిచిపెట్టి వచ్చినాడు. ఇదంతా జరిగిన పిదప పై వస్త్రం మళ్ళా వేసుకున్నట్లు ఆరోహణమైన పిదప దేవుని కుడిపార్శ్వమునందు కూర్చున్నాడు. తరువాత ఆ మహిమ వస్త్రము వచ్చినది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నట్లు, ఆదిలో నాకే మహిమ ఉండెనో యా మహిమను తిరిగి నాకు ఇచ్చావని ఆయన ప్రార్థించెను. యేసుప్రభు భూలోకంలో నడిచినప్పుడు ఆయనకు శరీర జీవితము, ఆత్మీయ జీవితము అనున్నవి రెండున్నవి. ఈ శరీర జీవితంలో పైబట్ట ఉన్నది. ఆత్మీయ జీవితంలో ఉన్న పైబట్టను పరలోకమునందు విడిచివచ్చెను. నడుముకు తువాలు, ఇది దేనికి గుర్తు అనగా మొదట పైబట్ట నవతల పెట్టుట అనేది పరిచర్య చేయుటకు పూనుకొనుటకు గుర్తు. తువాలు కట్టుకొనుట పని చేయుటకు మొదలు పెట్టుట. సిపాయిలు కష్టపడి పనిచేయుటకు నడుము గట్టిగా కట్టుకొందురు. స్త్రీ వివాహమప్పుడు వడ్డానము నడుమునకు అందానికి బలమునకు పెట్టుకొనును. ఈ పరిచర్య యేసుప్రభు చేయుటకు పూనుకొనుట చాలా కష్టమైన పని గనుక ఆయన తువాలు కట్టుకొని బలపడ్డాడు. పని సాగించాలి. శిష్యులు చూస్తున్నారు, ఏమీ అడగలేదు. నాపై బట్ట తీసి అవతల పెట్టండి అని వారిని అడగలేదు. పెద్దయ్య గారు అలా చాలాసార్లు అంటారు, కానీ ప్రభు ఎవరిని అడగక తానే చేసుకున్నారు. అందరూ దగ్గరకు వచ్చిరి. శిష్యులప్పుడు గ్రహించలేదు, తరువాత గ్రహించిరి. అదెందుకు ఇదెందుకు అని అడగలేదు. ప్రభువే మీరు గ్రహించలేరన్నారు. 2000 సంవత్సరాలైన పిదప మనము గ్రహించుచున్నాము. అప్పుడు సమీపస్తులుగానున్న గొప్పవారైన శిష్యులు గ్రహించలేదు, కానీ దూరస్థులమైన శిష్యులమైన మనము గ్రహించుచున్నాము. ఇప్పుడు గ్రహించలేరు, కానీ ఆత్మ వచ్చిన పిదప గ్రహిస్తారనేది ఇప్పుడు నెరవేరుతుంది. మన గొప్ప పరిచారకుడు సిద్ధముగా ఉన్నానని పూనుకొన్నానని నడుముకు తువాలు కట్టుకున్న పరిచారకుడు అన్నాడు. మనలో పనిచేయువారును నడుమును గట్టిగా కట్టుకొని పని ప్రారంభిస్తారు. ఇవన్నీ సులువే, కానీ వారు గ్రహించలేదు. మూడవది, ఆయనే పళ్ళెంలో నీరు పోసినారు. కానీ నేను అంటాను, ప్రభు దగ్గర 12 మంది ఉన్నారు కదా, నా దగ్గర అయితే నొక్కరే. అదైనా నేను చేయక అతని చేత చేయిస్తాను. ప్రభు వారి చేత చేయించుకొనుటకు రాలేదు, ఆయనే వారికి చేయుటకు వచ్చెను. యేసుప్రభు చేసే ఈ పరిచర్య, చాకిరి, సేవ వారికి అవసరము. ప్రభుకి వెళ్ళిన తరువాత వారు గ్రామములో, సంఘములలో, ఇండ్లలో మనుషులందరికీ చేయుటకు మాదిరిగా వారికి నేర్పించినావని ప్రభు అన్నారు. నేనెందుకు ఈ 5 పనులు చేసినానంటే మీరును అట్లు చేయుటకు నేర్పించుటకు చేసినాను. మాదిరికి చేసేవారు వారే చేస్తారు గాన ప్రభు అట్లు చేసెను. నీళ్లు శుద్ధికి గుర్తు. ప్రభువు శుద్ధి చేయుటకే వచ్చెను. పైబట్టను అవతల పెట్టుట, నడుముకు తువాలు చుట్టుకొనుట, పళ్ళెంలో నీళ్లు పోయుట, శిష్యుల కాలు కడుగుట. అప్పుడు ఆయన పై 4 విషయములను గూర్చి అడగవలసినది, కానీ అడగలేదు. అది ఎవరికి అభ్యంతరము కాదు, నేనప్పుడునూ చేస్తాను. ప్రభు నీళ్లు పోసిరి. ఒకరి పాదములు ఒకరికి తగులుట అభ్యంతరము. గురువు, దేవుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, అసలైన మనిషి, గొప్ప బాధకుడు, పంతులు గారు, బోధకుడు. పంతులు గారు కాకుండా మన కాలంలోనే సంస్కార సమయంలో మన పాదములు కాలు కడిగెదరు. ఇంకొక మిషన్ అన్నది పాదములు కడిగే మిషను. 4వది శుద్ధి కార్యక్రమము. ప్రభు ప్రారంభించిన పని యావత్తును పూర్తి చేసి ముగించినారు. నీళ్లు పోయిట ముగింపైనది. ప్రభు సిద్ధపడుటలో ఈ 3 కలవు. పై వస్త్రము, తువాలు, నీళ్లు పోయిట. ఈ 3 బాగున్నవి, కానీ
పాదములు కడుగుట కష్టతరమైన పని. ఉదాహరణకు పెద్దాపురమునకు 14 మైళ్ళ దూరం నుండి ఒక జమీందుగారి అల్లుడు వచ్చి అయ్యగారి కాళ్ళు పట్టుకునేది. అప్పుడు అయ్యగారికి గుండె జల్లుమన్నది. ప్రార్థనకని వచ్చి పాదమును పట్టుకొని నరభక్తి చేయుచున్నావు అని అయ్యగారు అన్నారు. అది ఆయనకు అయ్యగారిపైనున్న ప్రేమ గౌరవంను బట్టి అలాగు చేసినారు. పరిశుద్ధుల పాదములపై అపరిశుద్ధుల చేతులు పడితే పర్వాలేదు, కానీ పరిశుద్ధుని చేతులు పాపాత్ముల పాదములపై పడుట చాలా కష్టము. 5వదిగా నీళ్లతో శుద్ధి. నీళ్లతో శుద్ధి చేసిన తరువాత తువాలతో పాదములను తుడిచిరి. ఈ 5 యేసుప్రభు యొక్క జన్మ నుండి సమాధిలోనికి వెళ్ళు పర్యంతము యేసుప్రభు చేసిన పనులన్నిటికీ ముంగుర్తులై ఉన్నవి. వెనుక గుర్తులు, ముంగుర్తులు, గుర్తులు నిజమై ఉన్నవి. బెత్లెహేములో ప్రభు జన్మమప్పుడే పైబట్ట తీసివేసిరి. సేవలో ప్రవేశించగానే నడుమునకు బట్ట కట్టుకొని పిశాచిని జయించిరి. 6వదిగా నీళ్లు పోయిట. నీళ్లు అనగా వాక్యము. కొండ ప్రసంగములో యెరూషలేము దేవాలయంలో సునగోగులలో ఉపదేశించినప్పుడు వారిని వాక్యముతో శుద్ధి చేయుటకు మొదలుపెట్టెను. నీళ్లు లేనిదే శుద్ధి లేదు. వాక్యమును ఎక్కువగా నేర్చుకుంటే అది వాక్యము వారి హృదయములను శుద్ధి చేయుటకు సాధనముగా నుండును. అప్పుడు సేవ చేయవచ్చును. 7వదిగా తుడుచుట. నేను మీకు చెప్పవలసిన విషయములన్నీ చెప్పి ఉన్నాను. నేను పరలోకమునకు వెళ్ళుచున్నానని ముగింపు చేశాను. వారు కొన్ని గ్రహించినను మరికొన్ని గ్రహించలేదు. వారి హృదయములలోనున్న అనుమానములను సందేహములన్నిటినీ ఆయన తుడిచిరి. ముఖ్యమైన అనుమానం ఏదనగా ఆదివారము పునరుత్థానమగుదును అని ప్రభు చెప్పిన ఎందరు ప్రవక్తలు చెప్పినను వారు నమ్మలేదు. వాటన్నిటినీ నొక మాటతో తుడిచినాడు. నేను వెళ్ళి ఆత్మను పంపించేదను. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు బోధిస్తారు. అప్పుడు మీరు ఎక్కువ గ్రహించెదరని చెప్పిరి. ఇక్కడ కాదు, పరలోకంలోని ఎక్కువ నేర్చుకునేదరని చెప్పాను. అదే తుడిచివేయుట. పొడి కాళ్లతో నడిచి వెళ్ళవచ్చును. ప్రభు జన్మ మొదలు పునరుత్థానం వరకు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నది. దీనిలో క్రైస్తవుల కథ మాత్రమే కాదు, సంఘం యొక్క కథ కూడా ఉన్నది. గనుక అందరికీ సువార్త ప్రకటించవలెను. అట్టి ధన్యత పరిచర్య చేయు వీలు వరుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు నడిచిన సమస్తమైన పరిచర్యలోను గొప్ప గొప్ప కార్యక్రమములలో మమ్మను శుద్ధి చేయుచు సిద్ధపరచుచు నిన్ను మహిమపరిచే శక్తిని అనుగ్రహింపుము. కృపతో సెలవిమ్మని యేసు ప్రభు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత.